రైట్. ఇక దీని గురించి మనం నిన్ననే చెప్దాం అనుకున్నా, ఇవాళ వచ్చింది. పెట్రోల్కు 70 రూపాయలకు, డీజిల్కు 60కే ఎప్పుడు పోస్తారు సీఎం గారు? పెట్రోల్ డీజిల్ ధరలపై సోషల్ మీడియాలో రచ్చ. పీసీసీ చీఫ్ హోదాలో ఇంధన ధరలపై మాట్లాడిన రేవంత్ పూర్తి స్థాయిలో కూడా లీటర్ పెట్రోల్ 70 రూపాయలకే ఇవ్వచ్చని కామెంట్. 32కే కేసీఆర్ జేబు, ఇగో చూడు రూపాయలు 32 కేసీఆర్ జేబులోకి పోతున్నాయని ఆనాడు విమర్శలు. ప్రజల జేబుకు రాష్ట్ర సర్కార్ చిల్లు పెడుతుందని ఆరోపణలు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చి 2 నెలలే, ఇప్పటికీ 70కి దొరకని పెట్రోల్, 60కి దొరకని డీజిల్. కాంగ్రెస్లో ఆనాటి మాటలు కోట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్యాగులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అన్నట్టు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న, ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దన్నం కానీ మనకు కాదు కదా అన్నట్లుగానే రేట్లు తగ్గియాలని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశాం. కానీ మనం తగ్గించాలని రూలేం లేదు కదా అని రాష్ట్ర సర్కారు అనుకున్నట్లుగా కనిపిస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రస్తుత పాలకులు గతంలో విపక్షంలో ఉండి మాట్లాడిన మాటలు పరిశీలిస్తే అలాగే ఉంటుంది. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నట్లుగా ఆచరణ సాధ్యం కానీ 100 మాటలు చెప్పి అయినా సరే గద్దెనెక్కాలనుకునే సూత్రాన్ని పాటిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇది ఒక్కసారి మీరు చూడాల్సిన పరిస్థితి. ఏమని చెప్పిళ్ళు? ఆనాడు ప్రతిపక్ష హోదాలో నిర్మల్లో మాట్లాడుతున్న పెద్ద మనిషి. ఇగో ఈ పక్కన బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, సీతక్క. సో వీళ్ళందరికీ సంబంధించిన ఫోటో ఒకసారి చూస్తున్నాం. ఏమని చెప్పిండు అంటే, కేసీఆర్ జేబులోకి 32 రూపాయలు పోతాయని చెప్పిండు. ఎవరు చెప్పిర్రు? ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. మరి ఇవాళ 70 రూపాయలకు పెట్రోల్ అయితే దొరుకుతలేదు, డీజిల్ మాత్రం 60 రూపాయలకైతే దొరుకుతలేదు. మరి 70 రూపాయలకు దొరుకుతలేదు, 60 రూపాయలకు దొరుకుతలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేయబోతున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా 32 రూపాయలకు కేసీఆర్ జేబులోకి పోతాయని ఆనాడు విమర్శలు చేసినావు కదా. మరి ఈరోజు నీ జేబులోకి ఎంత పోతున్నాయి అనేది తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది. దానికి సమాధానం చెప్పు. ఈరోజు నీ జేబులోకి ఎంత వెళ్తున్నది అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. దాని సంఖ్య ఎంతో చెప్పు. మనం ఎందుకు చెప్తాం? అన్నీ సాధ్యం కానీ అలవి కానీ హామీలన్నీ ఇవ్వాలి. దాంతో తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ పూర్తి స్థాయిలో కూడా బదనాం చేయాలి. ఎట్లనైనా పూర్తి స్థాయిలో అంటే బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేయాలి. ఇక చూడుర్రి, కంటి వెలుగులో మన చూడుర్రి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర పునర్నిర్మాణ బోధకుడు, అపర భగీరథుడు, ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బాపు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వీళ్ళు యాళ్ళు వేసుకుంటారు. మళ్ళీ మన కేసీఆర్నే తిడతారు. ఎంత దారుణమైన విషయం ఇది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి యాళ్ళు వేసుకుంటారు మంచి పైసల కోసం, కానీ మళ్ళీ కేసీఆర్నే తిడతారు వీళ్ళు. ఎందుకు అంటే కేసీఆర్ని తిట్టకపోతే వాళ్ళు ఉండరు కదా.